ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ ఫోన్లో కీలక ఆధారాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ వచ్చిన పోలీసుల బృందం రాయదుర్గంలోని వంశీ ఇంట్లో మరోసారి సోదాలు చేపట్టింది. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంశీ ఇంట్లో ఓ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలున్నాయని భావిస్తున్న పోలీసులు వల్లభనేని ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వంశీ ఫోన్లో కీలక ఆధారాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ వచ్చిన పోలీసుల బృందం రాయదుర్గంలోని వంశీ ఇంట్లో మరోసారి సోదాలు చేపట్టింది. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంశీ ఇంట్లో ఓ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు వల్లభనేని ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో పోలీసుల సోదాలపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, వల్లభనేని వంశీ కేసు దర్యాప్తు కోసం ఏపీసీఐడీ అధికారులు ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 2 బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఫోన్ ఇప్పటికే అందుబాటులోకి రాలేదు. అతని ఫోన్ ఇప్పటికే కూడా అతని ఫోన్ సేకరించాలంటూ ఏపీ పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఆయన ఫోన్ ఎక్కడుంది అన్న అంశాల గురించి కూడా ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తుంది. మరోవైపు ఇంకా ఈ కేసుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పరారులో ఉన్నారు కాబట్టి ఆ పరారులో ఉండేటటువంటి నిందితులను గుర్తించడానికి మరొక టీం పనిచేస్తూ ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఏపీ పోలీసు బృందాలు ఇటు మైహోం భుజాలో ఉండేటటువంటి వంశీ నివాసానికి వస్తూ ఉన్నాయి. నిన్న ఒక టీం వచ్చి ఆ వంశీ నివాసంలో ఉండేటటువంటి సీసీటీవీ ఫుటేజ్ను సేకరించింది. ప్రధానంగా వల్లభనేని వంశీని కలవడానికి ఎవరు వస్తున్నారు ఏంటి అన్న అంశాలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని ఆయన ఇంట్లో సేకరించడం కూడా జరిగింది. మరోసారి ఈరోజు ఉదయం కూడా ఒక టీం మైహోం భుజా అపార్ట్మెంట్కి వచ్చింది. ప్రధానంగా ఇంట్లో అందుబాటులో ఉన్న వారి వద్ద నుంచి కొన్ని డాక్యుమెంట్లు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఫోన్ ఇప్పటికే మిస్ అయింది. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సమయంలో అప్పటికే ఉన్నటువంటి హడావిడి రీత్యా ఆయన అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు. సో ఆ సమయంలో ఫోన్ గురించి ఆ టైంలో ఫోన్కి సంబంధించిన అంశాలు అప్పుడు వెలుగులోకి రాలేదు. ప్రధానంగా పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వంశీ ఒక హైడ్రామా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. తాను ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సమయంలో తాను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానంటూ కూడా వంశీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. సో అదే సమయంలో సుమారుగా 40 నిమిషాల పాటు కూడా ఏపీసీఐడీ అధికారులను వెయిట్ చేయించారు. సో ఇదే సమయంలో ఆ ఫోన్ సహకారంతో తన సహచరులకి తర్వాత పార్టీ నేతలతో పాటు మీడియా సంస్థలకు కూడా ఆయన ఫోన్ చేశారు. సుమారుగా 40 నిమిషాల పాటు కూడా ఆయన లోపలే ఉండిపోయారు. సో అదే సమయంలో ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ను మాయం చేశారంటూ కూడా ఇటు పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో అప్పటికే ఇటు వైసీపీ నేతలు కావచ్చు లేకపోతే ఆయన ఫోన్ చేసినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఇటు మైహోం భుజా అపార్ట్మెంట్కు చేరుకుంటూ ఉండడంతో ఇక వంశీని ఇక్కడ నుంచి తరలించాలంటూ కూడా పోలీసులు భావించారు. సో అందుకు అనుగుణంగానే వడివడిగా ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఫోన్ మీద దృష్టి సారించలేదు. అయితే ఆయన తీసుకుని వెళ్ళి ఆ తర్వాత రిమాండ్ చేశారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఆ ఫోన్ను సేకరిస్తే అందులో కీలకమైనటువంటి అంశాలు ఉంటాయంటూ కూడా ఏపీ పోలీసులు భావిస్తూ ఉన్నారు. సో ఆ ఫోన్లోనే అన్ని రకాల ఆధారాలు ఎవిడెన్సెస్ ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఆ ఫోన్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, ఫోన్ వల్లభనేని వంశీ మాయం చేశాడా అన్న అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. ఇందుకోసం ఆ ఫోన్ ట్రాకింగ్లో పెట్టారు. మరోవైపు ఈ ఫోన్ సేకరించడానికి ప్రత్యేకంగా ఒక బృందం కూడా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే సత్యవర్ధన్ను బెదిరించి కేసు రిటర్న్ తీసుకునే విధంగా ఆయన మీద ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించారంటూ కూడా ఆయన మీద కేసు ఇప్పటికే వంశీ మీద కేసు నమోదైంది. SC/ST అట్రాసిటీ కేసుతో పాటు కిడ్నాప్ కేసు కూడా నమోదైనటువంటి సందర్భంలో ఇదే కేసులో వంశీని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ సత్యవర్ధన్ బెదిరించినటువంటి కేసులో ఆధారాలు వెల్లడవ్వాలి అని చెప్పేసి అంటే ఆయన ఫోన్ చాలా కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఫోన్ గురించి ఒక టీం పనిచేస్తూ ఉంది. సో ఇంట్లో సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఒక ఇన్స్పెక్టర్, ఆ తర్వాత SI, ఆ తర్వాత కానిస్టేబుల్, ఆ తర్వాత రాయదుర్గం పోలీసులకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇప్పటికీ ఆ బృందంలో ఉన్నారు. ఈ రాయదుర్గం పోలీసుల సహకారంతోనే వల్లభనేని వంశీ ఇంట్లో ప్రస్తుతం సోదాలు కంటిన్యూ అవుతున్నాయి.
సుమిత్ర. థ్యాంక్ యూ శశి.